హాయ్ హలో ఇది మా పాగోడ రైల్వే స్టేషన్ తుమ్కూరు రాయదుర్గ లైన్ ఇటు నుంచి వస్తుంది. ఇటు పక్క రాయదుర్గం పోతుంది. అక్కడ దొడ్డాలి రైల్వే స్టేషన్ అప్పుడు రెడీ అయింది. ఇది మన పావగడ రైల్వే స్టేషన్. మీకు ఇప్పుడు మా పాగోడ రైల్వే స్టేషన్ అంటే మొత్తం చూపించడం జరుగుతుంది. చూడండి లైన్ పోతుంది, ఇట్లా పోతుంది. చూడండి ఈ పిల్లోడి పేరు ఆదర్శ్ అని నా చెత్తగాడు. అప్పుడే మైండ్ ట్యాక్ ఇక్కడ వేయడం జరిగింది. ఈ పావగడ రైల్వే స్టేషన్ ఫుల్ పెద్దగా రెడీ చేస్తున్నారు జంక్షన్ నుంచి. ఇంకా ఇప్పుడు 2025 ఆగస్ట్ 31 రోజు మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది మధ్యాహ్నం 12 గంటల్లో. సో ఇంకొక 2027 లోపల ఇక్కడికి రైలు రావడం జరుగుతుంది. బెంగళూరుకి పోవాలనుకున్న మా రైలు కనసు మాకు నెరవేరుకుని మేము జాబులు స్టేషన్ పోయేకి అంట. ఇప్పుడు బస్సులో పోవాలని గిరాము నూకులాడుకొని పోవాలి, ఆడవాళ్ళకి కొట్లాడుకొని. దానికి ట్రైన్ లేకపోతే ఒక గంట షాప్లో వెళ్ళిపోతాము. మా కళ నిజం కావాలని మీ అందరూ కోరుకోవడానికి అనుకుంటున్నాను. పెద్ద పెద్ద అధికారులు ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే పోయి బిల్లిన రైల్వే డిపార్ట్మెంట్ అది చెప్పి రైలు నిర్మాణం చేయండి. చూడండి మా పాగోడ రైల్వే స్టేషన్లు, మా కళ, మా సత్తు, మా నీరు, మా ఉప్పు నీళ్ళ విశ్వాసం మా పాగోడ. ఇక్కడ చూడండి మైండ్ ట్రాక్ నుంచి లెఫ్ట్ సైడ్ 2వ ప్లాట్ఫారం మీదకి ట్రాక్ చేంజ్ చేసే మిషన్ వేసిందని ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉంది. ఇది అప్పుడే అంతా ఫిట్టింగ్ అంతా చేసేసినారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం చేసినది 2020 నుంచి పని నడుస్తాను ఇక్కడ. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే వచ్చా. 5 ఏళ్ళకి ఇంకా ఈ మాత్రం ఉంది. ఇంకా ముందు దూరం ఇంకా ఇది ఇంకా పోటా రైల్వే ట్రాక్. ఇది అక్కడ ఇంకొక ట్రాక్ చేంజ్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ పోయే ట్రాక్ చూడండి. ఇక్కడ బటన్స్ కిందకి దిగి చూపిస్తాను ఇప్పుడు నుంచి. నడియప్ప చూడండి స్టాప్ చేయాలా. ఇక్కడ చూడండి ఇది 2వ ట్రాక్. ఇక్కడ రైట్ సైడ్ ట్రాక్ చేంజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ చేంజ్ చేయకుండా ట్రాక్ చేంజ్ చేస్తాను ట్రాక్. ఇక్కడ నుంచి అక్కడ రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర పోయినాక వీడియో ఆన్ చేస్తాను. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది లైన్, లోకల్ లైన్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మేము పైన నడుచుకోబోతాం కాబట్టి బిల్డింగ్లోనే. ఇంకోటి ఇదే ప్లాట్ఫారం స్టేషన్ ఎంట్రన్స్. ఇటువైపు 2వ ప్లాట్ఫారము, ఇటువైపు 1వ ప్లాట్ఫారము. అక్కడ ఇంకో ప్లాట్ఫారం వస్తుంది, అది ఇంకా రెడీ చేయలే. ఇంకా ముందుకి పని రెడీ అయ్యాక రెడీ చేస్తాను. ఇంకోటి ఇక్కడ 2nd ప్లాట్ఫారం ట్రాక్. ఈ పక్కన 1st ప్లాట్ఫారం ట్రాక్ పడుతుంది. ఇది మైండ్ ట్రాక్. మైండ్ ట్రాక్ ఏమో ఇప్పుడు వేసేసినారు, టెంపరవరీగా వేసిన ట్రాక్. నేను అంగే కగిలాసి మేడం ఇక్కడ జోలాకే చూడండి. అక్కడంతా ఈ పని చేసే వాళ్ళంతా ఆడుంటారు, టెంట్లు వేసుకొని ఇక్కడే ఉన్నారు వాళ్ళు. 5 ఏళ్ళ నుంచి వాళ్ళే కష్టపడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇది లూప్స్ వేసినారు కింద. ఇంకా పైన ట్రాక్ ఏమైలే. ఇక్కడ మెటీరియల్ అంతా కిందకే వచ్చింది. $300 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఈ పాగోడ నుంచి మధుగిరి ఈ లైను ఫుల్ టఫ్ ఉంది. అలాంటే రైతులు ఎవరు మిగిలిన భూమి కానీ ఇక్కడ దానికి ఫస్ట్ పాగోడ తాలూకానే 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి అది సార్కొని వచ్చా. అది
తుమ్కూరు, ఇది మడిగిరి, పాగోడకి ఇంకా 200 కోట్లు, టోటల్ 300 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి అయినా కాలే. ఇప్పుడు ఈ మడిగిరి తాలూకు, పాగోడ తాలూకు రెండుకి చేరి ఇప్పుడు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇదిగోండి రైల్వే స్టేషన్లు చూడండి, ఇక్కడంతా ఐటమ్స్ అన్ని దింపుతారు. ఇది బ్రిడ్జ్, మనం ఇటువైపు ప్లాట్ఫారం నుంచి ఇటువైపు ప్లాట్ఫారంకి రావడానికి బ్రిడ్జ్ రెడీ అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం లేదు, ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా జిమ్మీస్ కట్టినాడు. రైట్ సైడ్ ఏమో అప్పుడే పిల్లర్స్ లేపేసినారు అప్పుడే పైనకి. ఫాస్ట్గానే అన్నీ జరుగుతున్నవి. మేము వెనక నెల వచ్చినప్పుడు ఇంకా ఇంటిగా ఉండింది. ఇప్పుడు 1 నెలకే అప్పుడే రౌండ్ ఇంప్రూవ్ అయ్యింది. ಇದು ರೈಲ್ವೆ ಬ್ರಿಡ್ಜ್ ರೆಡಿ ಮಾಡ್ಕಾಗದೆ, ಕ್ರಾಸಿಂಗ್ ಬ್ರಿಡ್ಜು. ಅಕ್ಕಡೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮಿಂದ ಇಕ್ಕಡೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಗೆ ನಾವು ಬರೋಕ್ಕೆ ಹಿಂಗೆ ಬ್ರಿಡ್ಜು ರೆಡಿ ಮಾಡ್ಕಾಗದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಈ ಕಡೆ ಡಿಮ್ಮಿ ಹಾಕಿದೆ. సారీ కన్నడ మాట్లాడేసిన, తెలుగు కన్నడ వీడియోను చేస్తాము మేము కన్నడ వాళ్ళు కాబట్టి మర్చిపోయి కన్నడ మాట్లాడాను. మేము తెలుగునే మాట్లాడతారా. ఆ పక్క బ్రిడ్జ్ నుంచి ఈ పక్క బ్రిడ్జ్కి వచ్చేకి ఇలా బ్రిడ్జ్ రెడీ చేస్తారు. ఈ పక్కన అప్పుడే పిల్లర్స్ అంతా లేపినారు. ఈ పక్కన ఇంకా డిమ్మీ కట్టినారు. డిమ్మీ కట్టి ఇంకా స్టాప్ చేసినారు పని. చూడండి ఈ వీడియో నానింగ్ వస్తాయి. ఎంట్రన్స్ అటువైపు నుంచి ఉంది స్టేషన్ లోపలికి, అది ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసినారు. అదంతా రెడీ అయ్యే వరకు ఎంట్రన్స్ యూజ్ చేస్తాంటే ఇక్కడ అడ్డుదారి నుంచి మేము లోపలికి వచ్చినాం. ఇది రైల్వే ఆఫీస్ రూము. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 2 ఫ్లోర్లు కట్టాలి బిల్డింగు. ఇగో ఇక్కడ బ్రిడ్జ్. మన పాగోడకి రైలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇక్కడ నుంచి తిరుపతికి పోవాలా, బెంగళూరు పోవాలా, ఇంకా ఎట్లెట్లో దూరము జర్నీ చేయాలా. మన పాగోడ బాగా ఇంప్రూవ్ కావాలా. శనీశ్వర స్వామికి భక్తులు బాగా రావాలా. ఈ బస్సులో రావాలంటే చాలా కలకాయ నొప్పి, పాపము రష్ ఉంటుంది. ఫ్రీ బస్సులు ఇచ్చిన ఈ శ్రావణం టైంలో మన శ్రావణం ఇప్పుడు శ్రావణం 2 వారాలు అయితే వచ్చా. మన శ్రావణంలో చూసుకుని బస్సుల్లో వచ్చాక కాలు పెట్టుకునే జాగా ఉండదు. అదే 20 బస్సుల్లో వచ్చేది ఒక ట్రైన్లానే పట్టుకారు. కాక మన పాగోడ ట్రైన్ రావాలని కోరుకుంటూ తిరుపతిలాగా మన శనీశ్వర స్వామి కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయి ఇది కాల. ఇగో బిల్డింగు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. పాగోడ శనీశ్వర స్వామి అంటే దేశానికి అభివృద్ధి ఉంటాడు. మన ఇండియాలోనే మన శనివారం కూడా టాప్ మన పాగోడలా. ఇప్పుడు కొత్తగా శనీశ్వర స్వామి గుడి కూడా అంతా బంగారు రేకుతో రూపు చెందింది. గోల్డెన్ టెంపుల్గా మారింది ఇప్పుడు పాగోడ శనీశ్వర స్వామి టెంపుల్. అలాగే మన రైల్వే స్టేషన్ కూడా మన శనీశ్వర స్వామి దయా దర్శనాలకు బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా ఉండి చూపించి చూడండి. ఇది 2వ ప్లాట్ఫారము. అక్కడ అక్కడ ట్రాక్ వస్తుంది. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇదంతా రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇదే తుమ్కూరు లైను. ఇగో లాస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే ఎంట్రన్స్. అటువైపు నుంచి పోవాలి మనము. ఇక్కడ ట్రాక్ కావాల్సిన ఐటమ్ అంటే ఇక్కడ పెట్టినారు. ఇది తుమ్కూరుకి పోతుంది ఈ రోడ్డు, బెంగళూరు. అది ఇక్కడ రాయదుర్గము. మేము రాయదుర్గం లైన్ నుంచి ఇక్కడ ఈ మకానికి వచ్చినాము. అక్కడ ఒక ట్రాక్ పడుతుంది. మీకు ఇంకా ఇట్లే ఇక్కడ బ్రిడ్జ్ కన్సిస్టెంట్ అంతా చూపిస్తాను. ఇట్లే మీరు ఇట్లే చూడండి. ఇదే బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ బ్రిడ్జ్. మేము పోతాము, దాన్ని అంతా చూపిస్తాను మీకు. తుమ్కూరు రోడ్ నుంచి పోతుంది. ఇట్లా అంతా రాయదుర్గం నుంచి తుమ్కూరు వరకు అన్న బ్రిడ్జ్ కన్సిస్టెంట్ అని జరిగింది. ఆడ రైలు ఇక భూమి మీద పోయేది ఆడాలి కనుక ఇంత లేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ
అండర్ గ్రౌండ్ ఏం లేదు, కానీ ఇక్కడ ఇంకా ట్రాక్ చేంజ్ అవుతుంది. ఇక్కడ రెండో మక్క ఇక్కడ ముందుకు ఇంకా చాలా కాలే. అక్కడ మక్క నుంచి నేను రాయదుర్గం నుంచి ఇప్పుడు పాగోడకి వేస్తాను. ఇప్పుడు దొడ్డల్లి వరకు అంటే కేరాంపురం వరకు రైలు అప్పుడే వచ్చి పోయింది. స్టేషన్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఈ పాగోడ 50% అయింది, ఇంకా 50% కాలే. ఇక్కడ అంటే జల్లి అంతా ఉంది చూడండి. జల్లి అంతా పగలగొట్టి ఇక్కడ పక్క పెట్టినారు. ఇక్కడ ఈ మకాన ఇసుకుంది. ఇక్కడ మిషన్ కూడా ఇక్కడే పెట్టేసినారు. నాకు కొట్టే గ్రానైట్ కొట్టకి. ఇది వచ్చి పావగడలో రొప్పం రోడ్ దగ్గర ఈ రైల్వే స్టేషన్ నుండి పెనగొండ క్రాసింగ్ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి మనము. ఇంకా ఎవరైనా మన పాగోడ కానుకోవాలి, ఎవరు రైల్వే స్టేషన్ చూడాలంటే వచ్చి చూడండి. ఒక మన కళ్ళు చూసాకే వేయాలి, అసలు కళ్ళు బాగుంది. ఇది అలా జల్లి పగలగొట్టే మిషన్ కూడా ఇక్కడే ఉంది. ప్రతిరోజు ఈడ జల్లి పగలగొట్టారు. 3% ఇంకా ముందుకు పోయి చూపిస్తాము. ಅಲ್ಲಿ ವರೆಗೂ ತೆಗಿಯೋ ಸಾಕು ಆ ಗಾಡಿ ಬರ್ತಾನೆ. ಅಲ್ಲಿ ನಾನು ಒಂದು ಹೇಳ್ತೀನಿ, ಆಮೇಲೆ ಆಫ್ ಮಾಡಬೇಕು. ಆ ಬ್ರಿಡ್ಜ್ ನೋಡ್ಸ್ ಇಲ್ಲಿ ನಾನು ಕೊಡ್ಬಿಟ್ಟು ನಾನು ಮಾಡ್ತೀನಿ. ఇంకొని ఇదే బ్రిడ్జు, ఇది పెనగొండకి పోతుంది వైపు. ఇది మన పాగోడలోకి ఎంట్రెన్స్ అయ్యేది. ఇక్కడ నుంచి ఇంక ముందుకు కావాలా. ఇక్కడ రైల్వే స్టేషన్కి పోయే రోడ్డు చూసారు కానీ మన పాగోడ రైల్వే స్టేషన్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు పీవీజీ గంగమ్మ, పీవీజీ నల్లలాల గంగమ్మ దేవస్థానము. మన నల్లలాల గంగమ్మ గుడి ఉంది ఇక్కడ. మనమే పూజారి. సబ్స్క్రైబ్ చేసుకొని మనకి షేర్ లైక్ చేయండి.